ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని ఆలకిస్తూ దేవుని లేఖనంలో మర్మాలను ఏకీభవిస్తూ దేవుని నడిపింపును రోజంతటికి ఆత్మీయ స్ఫూర్తిని మీరు పొందుకుంటున్నారని ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసిన ఈ కొద్ది మాటలు మీ ముందు ఉంచుతున్నాను. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనడి. కొంతమందిని కొద్ది కాలం మాత్రమే నమ్ముకోవాలి. ఉండగా వారు వారి నమ్మకత్వాన్ని కోల్పోతుంటారు. కానీ మన దేవుడైన యెహోవా యుగయుగాలకు దేవుడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఒక నెలకో 45 రోజులకో ఒక సంవత్సరానికో 6 నెలలకో యుగానికో తరానికో దేవుడు కాదు. ఆ కాలంలో దేవుడండి, ఇప్పుడు కాదు అనడానికి లేదు. యుగయుగాలకు నమ్ముకొనదగిన దేవుడు మన దేవుడు. నమ్మి వదిలిపెట్టేయడానికి లేదు. ఆయన శాశ్వత కాలం ఉండేవాడు. ఆయన నిత్యాశ్రయ దుర్గంగా ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ. నిజంగా ఆయన్ను ఆశ్రయించిన వారు నష్టపోయిన ప్రసక్తే లేదు. మరి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? డబ్బుని ఆశ్రయించేవారు ఆ డబ్బును బట్టే నష్టపోతారు. లోకాన్ని ఆశ్రయించిన వారు ఆ లోకంతోనే కొట్టుకుని పోతారు. మనుషులను, ఆస్తులను, అందాన్ని నమ్ముకున్నవారు అట్టి రీతిగానే నశించిపోతారు. పదవులు నమ్ముకొని అవి పోయి రోడ్డును పడి ఆత్మహత్యలకు పాల్పడిన వారు అనేకులు ఉన్నారు. మరి దేవుడు నీకు అందం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. డబ్బు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. మంచి స్థితిలో హోదాలో నేను ఉంచాడా? దేవునికి స్తోత్రం. కానీ అవేమి శాశ్వతం అని అనుకోవద్దు. వాటన్నింటినీ నీకు ఇచ్చిన నీ దేవుడే నీకు శాశ్వతం అని నమ్ముకో. ఆయనను ఆశ్రయించు, ఆయన మాటలను ఆశ్రయించు. నీ జీవితం ఎందుకు ఈ లోకంలో ఉంచాడో గ్రహించు. ఆయన్ను ఆశ్రయించి దేవుని పనికి సహకరించు. దేవుని కార్యాలను ఆశ్రయించు. మనుషులు నమ్ముకొని ఒమ్ముగా మిగిలిపోయావేమో. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. దేవుడు నీకు నిత్యం ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే ఆనందం నీ కోసం విత్తబడుతుంది. రక్షణ మార్గం నీ కొరకు సిద్ధపరచబడింది. నిత్య జీవం నీ కొరకు ఏర్పరచబడి ఉంది. యుగయుగాలకు నమ్ముకొనదగిన మన దేవుడు మనకు నిత్యాశ్రయదుర్గంగా ఉండునుగాక. ఈరోజంతా ఈ వాగ్దానం ద్వారా దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిత్యము ఆశ్రయించే బ్రతుకులను మాకు దయచేయము. నిత్యము మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు. యుగయుగాలకు నమ్ముకునదగిన దేవుడుగా మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుచు, మా ప్రియులను ఈ మాటల ద్వారా ఆదరించువాడు నీవని నీ చేతికి ఈ మాటలను అప్పగిస్తూ క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.